హలో హాయ్ అండి. వీడియో వచ్చేసి చూడండి. ఇది నిన్న టీ పెట్టేసి మర్చిపోయానండి. పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాను. సో ఇలా మాడిపోయింది గిన్నె అనేది. సో మళ్ళీ ఇలా నీట్గా కడిగేసుకున్నానండి. ఆ టిప్ ఏంటో మీకు కూడా షేర్ చేస్తానని ఈ వీడియో చేస్తున్నానండి. సో ఈ టిప్ ఏంటంటే, ఇంకా మనం ఏదైతే మాడిపోయిన గిన్నె ఉంటుందో, పాలు మాడిపోయినా టీ మాడిపోయినా ఇలా వాటర్ వేసుకోవాలి. 3 వంతులు వాటర్ వేసేసుకొని హాయిగా బేకింగ్ సోడా లేకుంటే సరుపు ఉంటుంది కదండి, ఇంట్లో బట్టలకు వాడే సరుపు, లేకుంటే వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ అండ్ లెమన్ అలా వేసేసుకొని, ఒకవేళ మనకు సరిపో వేసుకున్నా ఇలా చేసుకోవచ్చు. అండ్ వెనిగర్, లెమన్, బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి. 3 అవి వాడితే ఇంకా ఎక్కువ మాడిపోయినవి అయితే మంచిపోతాయండి. నేనైతే కొంచెమే మాడిపోయిందని ఓన్లీ సరప్ అయితే యూజ్ చేశాను. అలా రబ్ చేసేసుకోవాలి. ఇట్లా పొంగు వచ్చేటప్పుడు స్పూన్తో రబ్ చేస్తుంటే ఎక్కడెక్కడ మాడిపోయిందో అది పోతుందండి. తర్వాత ట్యాప్తో ఇలా క్లీన్ చేసేసి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత చూసుకోండి ఎంత మంచి మెడిసిన్. సో ఈ రిజల్ట్ అయితే వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్